హిజ్కియాతో అంటున్నాడు, నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని అంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. యెహోవా యథార్థ హృదయుడిని నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుందునో జ్ఞాపం చేసుకొని కృపతో జ్ఞాపం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగా దేవుడు అతన్ని చెప్తున్నాడు, మరలా ప్రవక్తను పంపించి, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. సహోదరి, ఈ సమయంలో నువ్వు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. 56వ కీర్తనలో దావీదు కీర్తనలో అంటాడు, ఇదిగో నీ కన్నీళ్ళు నా బుడ్డులో ఉంచబడ్డాయి, అవి నా కవుల్లో కనబడుతున్నాయి, నేను పుస్తకంలో రాసుకున్నాను అంటున్నాడు. కన్నీళ్ళతో విత్తివాడు సంతోషకరమనే పంట కోసుకుని పోతాడు, ఏడ్చుచూ పోతూ విత్తివాడు